హాయ్, గుడ్ మార్నింగ్ అమ్మా. ఈరోజు క్లాస్ 59 మాట్లాడదాం. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్లయితే ఎఫెక్ట్ ఆఫ్ కాంజుగేషన్ ఎలక్ట్రానిక్ స్పెక్ట్రోస్కోప్లో ఏం మాట్లాడని చెప్పండి అమ్మా. ఫస్ట్ పాయింట్ క్లియర్ చెప్పేశానండి. ప్రీవియస్ 58లో ఫస్ట్ పాయింట్ మాట్లాడాను. when a molecule absorbs light, electron gets excited from HOMO to LUMO. HOMO means what? Highest occupied molecular orbital. LUMO means lowest unoccupied molecular orbital. అలాగే ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాను, కాంజుగేషన్ ఇంక్రీజ్ అయింది అనుకుందాం, స్టెబిలిటీ increases, energy decreases, lambda increases. అంతే కదండి. ఎందుకు? ఈకి ల్యాండాకి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ కదమ్మా. అంతే, ఒక్కటే. కాంజుగేషన్ ఇంక్రీజెస్, డీలోకలైజేషన్ ఇంక్రీజెస్ అని ముందు చెప్పాను ప్రీవియస్ క్లాస్లో. కాంజుగేషన్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ ఇంక్రీజెస్, ఎనర్జీ డిక్రీజెస్, ల్యాండా ఇంక్రీజెస్. ఓకేనా? అది సెకండ్ పాయింట్ చూడండి. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లెవెల్స్ డిసైడ్స్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాక్సిమం అబ్జార్బెన్స్. వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాక్సిమం అబ్జార్బెన్స్, దట్ ఈస్ ల్యాండా మ్యాక్సిమం అని చెప్తాడు అనమాట. ఏమర్థమైంది ఈ పాయింట్ చెప్పండి. ల్యాండా మ్యాక్సిమం అంటే ఆ ల్యాండా దగ్గర మ్యాక్సిమం అబ్జార్బెన్స్ చేసుకున్నది సబ్స్టెన్స్, లైట్ రేడియేషన్స్ని. అర్థమైంది. మనం ప్రీవియస్ క్లాస్లో మాట్లాడుకున్నాం కదండి, బిఎస్లో ల్యాండా అబ్జార్బెన్స్కి ల్యాండా గ్రాఫ్ గీస్తే ఇలా వెళ్తుంది కదమ్మా. సో ఇక్కడ మ్యాక్సిమం అబ్జార్బెన్స్ కదమ్మా. కాబట్టి ఈ వేవ్ లెంగ్త్ని మనం ఏం చెప్తున్నాం? ల్యాండా మ్యాక్సిమం. ఓకే, మరి ల్యాండా మ్యాక్సిమం డిసైడ్ చేసే ఫ్యాక్టర్ ఏదంటున్నాడు? ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లెవెల్స్ డిసైడ్స్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాక్సిమం అబ్జార్బెన్స్. అంతే కదండి. ఎనర్జీ గ్యాప్ ఎక్కువ ఉంది అనుకుందాం. సపోజ్ ఇది హోమో, ఈ పెద్దవి రాయాలా, హోమో, ఇది లూమో. ఓకే, మరి చిన్న గ్యాప్, ఓమో లూమో కదా. మరి ఎక్కడ ల్యాండా ఎక్కువ ఉంటుంది చెప్పండి? ఇక్కడ నుండి ఎగ్జిట్ అవ్వాలంటే ఎనర్జీ మోర్, అంతేనా? ల్యాండా లెస్, అంతేనా? మరి ఇక్కడ నుండి ఇక్కడికి ఎలక్ట్రాన్ వెళ్ళాలి అంటే ఎనర్జీ లెస్ సరిపోతుంది, తక్కువ ఎనర్జీ రేడియేషన్స్ ఇస్తే సరిపోతుంది. కాబట్టి ల్యాండా ఎలా ఉండాలి? మోర్. సో ల్యాండా లెస్ ఆర్ ల్యాండా మోర్ అనేది ల్యాండా తక్కువ, ల్యాండా ఎక్కువ అనే డిసైడ్ చేసేది ఏంటి? ఎనర్జీ గ్యాప్ బిట్వీన్ దీస్ టూ లెవెల్స్. అదే చెప్పాడు. ద ఎనర్జీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ లెవెల్స్ డిసైడ్స్ ది వేవ్ లెంగ్త్ ఆఫ్ మ్యాక్సిమం అబ్జార్బెన్స్. సో ల్యాండా మ్యాక్సిమము దేనికి ఎక్కువ తక్కువ అనేది ఎలా తెలుస్తుందండి? ఎనర్జీ గ్యాప్ మీద డిపెండ్ అయి ఉంది. ఓకే, నెక్స్ట్ పాయింట్కి వెళ్తే థర్డ్ పాయింట్కి వెళ్దామండి. డ్యూ టు కాంజుగేషన్ ఎలక్ట్రాన్స్ గెట్ మోర్ డీలోకలైజ్డ్. కాంజుగేషన్ ఇంక్రీజెస్, స్టెబిలిటీ కాంజుగేషన్ ఇంక్రీజెస్ అంటే అర్థం ఏంటమ్మా? డీలోకలైజేషన్ ఇంక్రీజెస్. అంతే కదండి, ప్రీవియస్ క్లాస్ చెప్పాను. ఎలక్ట్రాన్ ఒక ప్లేస్ ఇంకో ప్లేస్కి వెళ్ళి అనుకున్న ఎనర్జీ లాస్ అవుతుంది కదండి. ఎనర్జీ లాస్ అయిందంటే స్టెబిలిటీ పెరుగుతుంది కదండి. స్టెబిలిటీ పెరిగింది, అది కూడా ఎనర్జీ లాస్ అయింది. ఎనర్జీ లాస్ అంటే ల్యాండా పెరుగుతుంది. అదే పాయింట్ అండి. డ్యూ టు కాంజుగేషన్ ఎలక్ట్రాన్స్ గెట్ మోర్ డీలోకలైజ్డ్. దిస్ డీలోకలైజేషన్ కాజెస్ ది డిక్రీజ్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఆర్బిటల్. దట్ ఈస్ హైయర్ ఎనర్జీ లెవెల్ అన్నమాట. ఏంటి పాయింట్ అర్థమైంది చెప్పండి ఎవరైనా సరే. ఈ పాయింట్ సపోజ్ ఇక్కడ కాంజుగేషన్ లేదండి, ఇక్కడ కాంజుగేషన్ ఉంది. ఓకేనా?
అర్థమవుతుందమ్మా. దీని λ1 అండి, λ2, λ3. ఈ పాయింట్ చూడండి ఒకసారి, ఈ పాయింట్ మనం when conjugation increases lambda maximum also increases అక్కడ చెప్పండి. కాంజుగేషన్ పెరిగిందంటే డీలోకలైజేషన్ పెరుగుతుందిగా, డీలోకల్ పెరిగిందంటే ఎనర్జీ లాస్ ఎక్కువైపోతుందిగా, ఎనర్జీ లాస్ ఎక్కువైందంటే λ ఎక్కువ ఉంటుందిగా. కాబట్టి λ1 less than λ2 less than λ3 అదే అంటున్నాడు ఈ పాయింట్. when conjugation increases then lambda maximum also increases. ఈ పాయింట్కి వెళ్దాం, ఈ పాయింట్కి వెళ్దాం. యాజ్ ఎ రిజల్ట్ ఈ పాయింట్ అర్థమైంది కదమ్మా. ఓకే, ఈ 2 పాయింట్ లాస్ట్లో పని మీకు చెప్తాను. ఫస్ట్ పాయింట్, ఈ పాయింట్ క్లియరు. నెక్స్ట్ ఈ పాయింట్ క్లియర్ అండి. నెక్స్ట్ పాయింట్ చూడండి ఒకసారి. ఈచ్ డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ ది కాంజుగేషన్ కాజెస్ ది అబ్జార్ప్షన్ టు అక్కర్ ఎట్ లాంగర్ వేవ్ లెంగ్త్ బై అబౌట్ 30 to 40 నానోమీటర్స్. అంటే ఏంటి? డబుల్ బాండ్ ఇక్కడ ఎన్ని ఉన్నాయమ్మా ఈ ఎగ్జాంపుల్లో చెప్పండి. డబుల్ బాండ్స్ ఎన్ని ఉన్నాయి? 1. ఇక్కడ డబుల్ బాండ్స్ 2, డబుల్ బాండ్స్ 3 ఉన్నాయి. సపోజ్ λ1 నేను 10 నానోమీటర్స్ అనుకుంటున్నానండి, అనుకుంటున్నాను. మరొక డబుల్ బాండ్ పెరిగింది కాబట్టి λ ఎంత పెరగాలి? 30 to 40 ఉండాలి. 30, 31, 32, 34, 35 అప్ టు 40 వరకు పెంచవచ్చు. నేను 35 పెంచుతాను అనుకుంటున్నాను 35 అనుకున్నాను, మధ్యలో ఉందిగా. నేను 35 కలపండి, ఎంత వస్తుందండి? 45. దీన్ని 35 కలపండి, 80 నానోమీటర్స్. అంటే ఒక డబుల్ బాండ్ పెరిగింది అంటే λ వాల్యూ కూడా పెరుగుతుంది. ఎంత పెరుగుతుంది అంటున్నాడు? 30 to 40 నానోమీటర్స్ పెరుగుతుంది అంటున్నాడు. అదే అంటున్నాడు. ఈచ్ డబుల్ బాండ్ ఎక్స్టెండెడ్ ది కాంజుగేషన్. ఈచ్ డబుల్ బాండ్ ఎక్స్టెండ్ అవుతుంది కదండి. 2 డబుల్ బాండ్స్ ఇంక 3 డబుల్ బాండ్స్ 4 డబుల్ బాండ్ ఎక్స్టెండ్ చేయొచ్చు అనమాట. ఈచ్ డబుల్ బాండ్ ఎక్స్టెండ్ ది కాంజుగేషన్ 1 minute. ఓకే, ఈచ్ డబుల్ బాండ్ ఎక్స్టెండ్ ది కాంజుగేషన్ కాజెస్ ది వాట్ సార్? అబ్జార్ప్షన్ టు అక్కర్ లాంగర్ వేవ్ లెంగ్త్ ఈజ్ అబౌట్ హౌ మచ్? 30 to 40. ఒక డబుల్ బాండ్ పెరిగిందంటే వేవ్ లెంగ్త్ పెరుగుతూ ఉంది. ఎంత పెరుగుతుంది అంటున్నాడు? 30 నుండి 40 వరకు పెరగచ్చు అంటున్నాడు. ఓకే, లాస్ట్ పాయింట్, ఈ 2 పాయింట్స్ ఉన్నాయండి. చూడండి, ఈ 2 పాయింట్స్ ఏంటి? డ్యూ టు కాంజుగేషన్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెట్ మోర్ డీలోకలైజ్డ్. ఎక్కడ మోర్ డీలోకలైజ్ జరిగిందంటాం? ఇక్కడ, 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 ఇక్కడ. ఎందుకు? మోర్ డబుల్ బాండ్స్ ఉన్నాయి, మోర్ డీలోకలైజ్ అయ్యిందంటే అదన్న డ్యూ టు కాంజుగేషన్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెట్ మోర్ డీలోకలైజ్డ్. దిస్ డీలోకలైజేషన్ కాజెస్ ది చెప్పండి డిక్రీజ్ ఇన్ ద ఎనర్జీ లెవెల్. ఎనర్జీ తగ్గిపోతుంది కదండి. డిక్రీజ్ ఇన్ ద ఎనర్జీ లెవెల్స్ ఆఫ్ యాంటీ బాండింగ్ ఆర్బిటాల్ అని అన్నాడండి. ఏంటి అనేది ఒకసారి మాట్లాడదాం. సపోజ్ నేను ఓవరాల్ మాట్లాడతాను. ఇది గ్రౌండ్ స్టేట్ అండి, గ్రౌండ్ స్టేట్, గ్రౌండ్ ఎనర్జీ లెవెల్. ఇది ఐర్ స్టేట్ కదండి. డబుల్ బాండ్, ఒక డబుల్ బాండ్ ఇక్కడండి. గ్రౌండ్ స్టేట్ అయితే మారదండి, గ్రౌండ్ స్టేట్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఇది గ్రౌండ్ స్టేట్ జనరల్గా ఏంటంటే బిఎంఓ కదండి, జనరల్ పాయింట్. ఇదేంటమ్మా? ఏబిఎంఓ. ఏబిఎంఓ అంటే ఏంటి? యాంటీ బాండింగ్. పెన్నింగ్ అయిపోయినట్టుంది. ఓకే, ఏబిఎంఓ కదా. ఒక డబుల్ బాండే ఉందండి. ఇక్కడ 2 డబుల్ బాండ్స్ ఉండడం, కాంజుగేషన్ ఉండడం వల్ల ఎనర్జీ గ్యాప్ తగ్గిపోతుంది కదండి. గ్రౌండ్ లెవెల్ ఎప్పుడు అంతే ఉంటుంది కదా. తగ్గిపోద్ది? యాంటీ బాండింగ్ ఎనర్జీ లెవెల్సే కొంచెం తగ్గుతాయి, అవి జస్ట్ కిందకు వస్తుంది. గుడ్. ఇంకా కాంజుగేషన్ పెరిగింది కాబట్టి ఇంకా తగ్గుతుంది. అర్థమైందా? వెరీ నైస్. అదే అంటున్నాడు. డ్యూ టు కాంజుగేషన్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెట్ మోర్ డీలోకలైజ్డ్. This delocalization causes the decrease in the energy levels of anti-bonding orbital. Anti-bonding orbitals మాత్రం తగ్గుతాయి, గ్రౌండ్ ఎప్పుడు తగ్గవండి. అర్థమైపోయింది. గుడ్. నెక్స్ట్ పాయింట్. యాజ్ ఏ రిజల్ట్ అబ్జార్ప్షన్ మ్యాక్సిమం ఆర్ షిఫ్టెడ్ టువర్డ్స్ వాట్ సార్? లాంగర్ వేవ్ లెంగ్త్. అంతే కదండి. చూడండి, ఎనర్జీ మోర్, ఎనర్జీ లెస్. ఎనర్జీ లెస్ మీన్స్ వాట్? lambda more. అంటే lambda shifted towards what sir? Wavelength shifted to higher values side. That is what sir?
As a result, absorption maximum are shifted to longer wavelength. Longer wavelength means what? Lower energy radiation. అది దీని యొక్క ఆస్పెక్ట్. అలా ఒకసారి మాట్లాడదాం. వెన్ మాలిక్యూల్ అబ్జర్వ్ లైట్ చేసుకుంటే ఎలక్ట్రాన్ గెట్స్ ఎగ్జైటెడ్ ఫ్రమ్ వాట్ సార్? హోమో టు లోమో. హోమో అంటే గ్రౌండ్ లెవెల్, లోవర్ ఎనర్జీ లెవెల్. లోమో అంటే హైయర్ ఎనర్జీ లెవెల్. ఎబ్రివేషన్ అంటే హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. వెరీ గుడ్. సెకండ్, the energy difference between these two levels decides the wavelength of maximum absorbance. చెప్తే కదండి, ఈ లెవెల్స్ అనేటువంటిది ఓమోకు లూమోకు మధ్య ఉన్నటువంటి లెవెల్స్ గ్యాప్ డిసైడ్ చేస్తుంది అనమాట, ల్యాండా ఎక్కువ తక్కువ అనేది. డ్యూ టు కాంజుగేషన్ ఎలక్ట్రాన్స్ ఆర్ గెట్ మోర్ delocalized. This delocalization causes the energy levels, the delocalization causes the decrease in the energy levels of anti-bonding orbitals. తగ్గిపోతుందిగా. As a result, absorption maximum shifted towards a higher wavelength side. Clear? Next, when conjugation increases, lambda maximum also increases. Each double bond extended by how much? 30 to 40 nanometers. సో ఇది 10 అనుకున్నాను, ఇదేమవుతుందండి 45 అవుతుంది, 80 అవుతుంది. అంతేనా? ఎంత ఇంక్రీజ్ చేసాను అనుకుంటున్నాను? ఒక 35 ఇంక్రీజ్ చేసాను అనుకుంటున్నాను. 30కి 40 మధ్యలో ఇంక్రీజ్ అవుద్దు ఈచ్ డబుల్ బాండ్కి ల్యాండా వాల్యూ. అర్థమైంది? గుడ్. సో నిమిషం. ఓకేనండి, సరిపోవచ్చండి. నెక్స్ట్ పాయింట్ ఎనర్జీ లెవెల్స్ అండి. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. ఓకేనా? సో ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్స్కి వస్తే ఫస్ట్ లెవెల్ 2 డయాగ్రామ్స్ ఉంటాయండి. ఫస్ట్ డయాగ్రామ్ మాట్లాడదామండి. ఎనర్జీ. ఓకేనా? సపోజ్ 6 ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి. ఇందులో 2, ఇందులో 2, ఇందులో 2. ఇవి కాదు. మరి దీన్ని ఏమంటాం చెప్పండి ఎవరైనా? చెప్పండి అమ్మా, చెప్పండి. హోమో, హైయెస్ట్ ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. మరి దీన్ని ఏమంటామమ్మా? లోమో, లోయెస్ట్ అన్ఆక్యుపైడ్ మాలిక్యులర్ ఆర్బిటాల్. ఇప్పుడు దీనికి ఎనర్జీ ఇచ్చామండి, ఎనర్జీ ఇచ్చాం, ఎనర్జీ అబ్జార్బ్డ్. ఎనర్జీ ఇస్తే ఇట్ గోస్ టువర్డ్స్ సార్ లోమో. వెళ్తుందా? వెళ్దా? దట్ మీన్స్ ఎగ్జైటెడ్. ఎగ్జిట్ అవుతుందా? అవుదా? అప్పుడు 1 మినిట్. ఓకే, అప్పుడు ఏమవుతుందమ్మా చెప్పండి. నేను అవసరం లేదు, చెప్పండి. ఇందులో 2, ఇందులో 2, ఇందులో 1, ఇందులో 1. సరిపోయిందా? ఎలక్ట్రాన్ అందులోకి వెళ్తుందా లేదా? దిస్ ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్. మనకు తెలిసిందే, జస్ట్ షో వర్క్ అనమాట. అర్థమైందా? గుడ్. ఇదేంటమ్మా? ఎనర్జీ. సో 1 ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ అయిపోయింది అండి. ఎనర్జీ లెవెల్ డయాగ్రామ్ 2 చూద్దాం. As a number of conjugated structures increases, that means number of double bonds increases, then gap between homo lomo what decreases. ఇప్పుడే చెప్పానుగా. ఎస్, ఒకసారి ఆ డయాగ్రామ్ కూడా వేసిద్దామండి. సెకండ్ డయాగ్రామ్. ఓమో లోమో. ఓకే, ఏ మాలిక్యూల్కి ఇది? సి డబుల్ బాండ్ CH2. ఓకే, నెక్స్ట్ తగ్గిపోతుంది కదమ్మా. ఇదే మాలిక్యూల్ 1,3-బ్యూటాడిన్. ఓమో లోమో.
నెక్స్ట్ మాలిక్యూల్ గ్రౌండ్ లెవెల్ మారదు కానీ చెప్పాను కదమ్మా. ఓమో లోమో. ఓకే 1 3 5. ఓకేనా, దీని పేరు ఇథిలిన్. ఇది 1,3-బ్యూటాడైన్ 135 1 2 3 4 5 6 135 ఎగ్జాట్రైన్. ఓకే, పేర్లు తెలిస్తే రాయండి, లేదా అవసరం లేదు. ఎథిలీన్కి గ్యాప్ ఎందుకు దిరిజినో కాంజుగేషన్ గ్యాప్ ఎక్కువ ఉందండి, గ్యాప్ తక్కువ ఉంది, ఇంకా తగ్గిపోయిందిగా, కాంజుగేషన్ ఇంక్రీజ్ అవుతుంది. యాజ్ ఎ నెంబర్ ఆఫ్ కాంజుగేటెడ్ స్ట్రక్చర్స్ ఇంక్రీజెస్ ద గ్యాప్ బిట్వీన్ హోమో అండ్ లోమో వాట్స్ డిక్రీజెస్. ఓకేనండి, గుడ్. ఓకేనండి, సో ఇక్కడికి ఆపుతానండి క్లాస్, కొంచెం ఉంది, నెక్స్ట్ క్లాస్లో మాట్లాడదాం. థ్యాంక్ యూ, బాయ్.